తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి కొత్త వ్యూహంలోకి చేరబోతున్నారంటే వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే ఏదైతే బీజేపీ పార్టీ అటు ప్రచారంలో కొనసాగుతుంది, ఇటు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి కూడా అటు ప్రచారంలో కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అమిత్ షా తోటి ఏదైతే బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తోటి తను మీటింగ్ చేయబోతున్నారంటే ఏదైతే ప్రచారానికి సంబంధించి కూడా ఎన్నికల సందర్భంలో కూడా ఇప్పటి వరకు అమిత్ షాతో కలిసి మాట్లాడబోతున్నారని కూడా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే టీవీకే పార్టీ అధ్యక్షుడు ఏదైతే గతంలో ఉన్నటువంటి కురూర్ ఘటనలో కూడా దాదాపు 40 మంది చనిపోయారు. ఆ ఇన్సిడెంట్లో కూడా ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్నారు. అటు సిబిఐ కూడా దీనిపై విచారణ జరుపుతుంది. దాని తర్వాత కూడా ఇప్పటికే ఎన్నోసార్లు నోటీసులు వచ్చాయి, వారికి హాజరవడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో అటు బీజేపీతో తమిళనాడు ఎన్నికలలో పొత్తు పెట్టుకుంటారా, అటు బీజేపీతో పాటు కలిసి వెళ్ళి అక్కడ ఆ స్థానాన్ని దక్కించుకుంటారా అనే వార్తలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ చర్చానీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నాం, అటు రాజకీయ పరంగా కావచ్చు, ఇటు వ్యక్తిగత జీవితం కావచ్చు, విజయ్ దళపతికి అటు సంక్షోభంలో ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే అటు విజయ్ దళపతి భార్య కూడా విడాకులకు అప్లై చేయడం, అది కూడా ఇప్పుడు అక్కడ జరిగేటువంటి ఎన్నికల సందర్భంలో ఇలాంటి వ్యక్తిగత జీవితాలు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇటు రాజకీయ పరంగా ఎఫెక్ట్ పడతాయని చాలామంది అనుకుంటారు. అయితే అటు భార్య దూరంగా ఉండడము, భార్యకి సపోర్ట్గా, సంగీతాకి సపోర్ట్గా కొడుకు కూడా తన తల్లికే సపోర్ట్ చేయడం పట్ల కూడా అటు మనం గతంలో ప్రచార సందర్భంలో కూడా చూసాము. అటు సెలబ్రిటీ అయినటువంటి త్రిషాతో కూడా సంబంధం ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ప్రచారంలో భాగంగా ఓపెన్గా చెప్పడం జరిగింది. దానిపైన కూడా అటు విజయ్ దళపతి కావచ్చు, త్రిష కావచ్చు రియాక్ట్ అయిన సందర్భాలు. దాని తర్వాత టీవీకే పార్టీకి సంబంధించి కూడా కరూరు ఘటన పైన కూడా సిబిఐ విచారణ జరుపుతున్న సందర్భంలో ఇలాంటి పొత్తు పెట్టుకోవడానికి అటు బీజేపీ ఒక వ్యూహాన్ని తయారు చేసిందని కూడా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా బీజేపీతో టీవీకే పార్టీ అంటే తమిళనాడులో అటు స్థానాన్ని తగ్గించుకోవాలి అంటే ఇప్పుడు ఒక పెద్ద పార్టీతోటి అంటే సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లయితేనే అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి ఆ స్థానాన్ని దక్కించుకోగలమా అని టీవీకే పార్టీ ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వినబడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి కూడా తమిళనాడులో ఉన్నటువంటి టీవీకే పార్టీకి ఒకదాని తర్వాత ఒకటి దెబ్బ పడుతూనే ఉంది. కాబట్టి అటు వ్యక్తిగతంగా కావచ్చు, ఇటు రాజకీయ పరంగా కావచ్చు, ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్టీకి మనం చూసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాల్లో కూడా మంచి పట్టు ఉంది. అటు చూసుకున్నది దక్షిణాదిలో కంటే నార్త్లో ఎక్కువగా బీజేపీ పార్టీకి అక్కడ పట్టు ఉంది. అటు దక్షిణాదిలో కూడా బీజేపీ పార్టీ పట్టు సాధించాలని చూస్తుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కూడా పొత్తు పెట్టుకొని ఇటు బీజేపీ పార్టీ గెలవడం జరిగింది. దాని తర్వాత కూడా ఎక్కువగా తమిళనాడులో ఇప్పటి వరకు కూడా అన్నా డిఎంకే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా కూడా బీజేపీ పార్టీ ఎదురు వెళ్ళాలనుకుంటుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళతో పాటు పోటీ పడుతూ కూడా బీజేపీ పార్టీ అక్కడ ఎలక్షన్స్లో పోటీ చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు టీవీకే పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అటు టీవీకే పార్టీ విజయ్ దళపతి అటు సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అక్కడున్న యూత్ని కూడా చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళందరి ఓట్లు కూడా అతనికే పడతాయని కూడా అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఇటు బీజేపీ పార్టీ దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఇటు పొత్తుకు వెళ్ళబోతుందా, లేదంటే ఇంకేదైనా దీనికి కారణాలు ఉన్నాయా అనే దాని పట్ల అయితే ఇప్పుడు అక్కడ చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా అన్నా డిఎంకే పొత్తు ఇద్దరు కూడా ఎప్పుడైతే విరోధులుగా ఉన్నటువంటి అన్నా డిఎంకే కూడా ఒకటవ్వడము, దాని పట్ల కూడా బీజేపీ పార్టీ వీళ్ళకి ధీటుగా వెళ్ళాలి అంటే అటు బీజేపీ పార్టీ అటు టీవీకే పార్టీ కలిసినట్లయితేనే ఓట్లు ఒక దగ్గరికి వచ్చి అక్కడ సీటు దక్కించుకునే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నట్టు ఈ సందర్భంగానే టీవీకే అధ్యక్షుడు విజయ్ అటు పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఎన్నికల సందర్భంలో కూడా వెళ్ళి అటు విజయ్తో మాట్లాడినట్టు కూడా దాని తర్వాత అమిత్ షాతో చర్చలు జరిపిన తర్వాత కూడా వీళ్ళ పొత్తుతో తమిళనాడులోని ప్రచారంలో కొనసాగి బీజేపీ పార్టీ అటు టీవీకే పార్టీ కూడా అక్కడ పొత్తుతో ముందుకు వెళ్ళాలి అని కొనసాగుతున్నట్టు కూడా వార్తలు వినబడుతున్నాయి. చూడాలి మరి టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ అటు అమిత్ షాతో ఏదైతే మీటింగ్ అయిన తర్వాత వీళ్ళు పొత్తుకు వెళ్తారా, లేదంటే టీవీకే పార్టీ ఒక్క పార్టీగానే ముందుకు వెళ్తుందా అనేది అయితే ఇప్పటి వరకు చూడాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే
ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.